క్యాన్సర్ గురించి డైట్ చెప్పమని చాలా మంది అడుగుతున్నారు. ఓకే, నార్మల్ సెల్, క్యాన్సర్ సెల్ తేడా ఏంటి? నార్మల్ సెల్ నార్మల్ మనిషిలాగా, మనిషి పుడతాడు, పెరుగుతాడు, ఒకరిద్దరిని కంటాడు, ముసలోడు అవుతాడు, చచ్చిపోతాడు. ఇది నార్మల్ సెల్. క్యాన్సర్ సెల్ ఏంటి? దయ్యంలాగా పుడుతుంది, పెరుగుతుంది, ఎంతో మంది పిల్లల్ని కంటుంది, సావదు. ఆ పిల్లలు కూడా పిల్లల్ని కంటా ఉంటారు. సో పెద్దగా దయ్యం లెక్క తయారవుతుంది. ఓకే, కానీ ఈ దయ్యానికి కూడా ఒక వీక్నెస్ ఉంది. ఏంటంటే ఇప్పుడు నార్మల్ సెల్ ఉంది అనుకోండి, నార్మల్ కణం, దానికి ఒక 10 రోజులు అన్నం పెట్టండి, అంటే కార్బోహైడ్రేట్స్ పెట్టండి, బతుకుతుంది. అన్నం లేదు, 10 రోజులు వెన్న ముద్ద పెట్టండి, ఫ్యాట్స్, బతుకుతుంది. కానీ చాలా క్యాన్సర్స్ ఎట్లుంటాయంటే అన్నం పెట్టండి ఫుల్ బలుస్తుంది, పెరుగుతూ ఉంటారు నంబర్స్. అదే వెన్న, ఫ్యాట్స్ పెట్టండి, బతకలేదు. ఎందుకంటే క్యాన్సర్ లోపల మైటోకాండ్రియా అయితే ఉంటుందో అది అబ్నార్మల్ ఉంటుంది. అది గ్లూకోజ్తోనే సర్వైవ్ అయ్యే అవకాశం ఎక్కువ. ఫ్యాట్స్ ఉంటే సర్వైవ్ కాదు. అందుకే కీటోజెనిక్ డైట్ అంటారు. ఓకే, సో ఇది దయచేసి మీరు రీసెర్చ్ చేసి క్యాన్సర్ పేషెంట్స్ మీరు ట్రై చేయొద్దు. కీటోజెనిక్ డైట్ ఉంటుంది, మీకు అవగాహన తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా అంతే. అది మీకు సరిపోతా లేదా అనేది మీ క్యాన్సర్ డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాతనే అది మీరు స్టార్ట్ చేయాలి. ఇది కీటోజెనిక్ డైట్. ఒకటి, ఇప్పుడు ఒక చిన్న పక్షి ఉంటుంది, చిన్న పిట్ట, చిన్న చిన్న కట్టె ముక్కలు తీసుకుంటుంది. ఓకే, ఆకు తీసుకుంటుంది, గడ్డి పరక తీసుకుంటుంది, గూడు కడుతుంది, గుడ్లు పెడుతుంది, పెద్ద చేస్తుంది, పిల్లల్ని పెద్ద చేస్తుంది. ఓకే, అలాగే మనిషి కూడా పుడతాడు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళ వరకు కష్టపడతాడు, చదువుతాడు, చేయరాని పనులు కూడా చేస్తాడు. ఎందుకు? కుటుంబంతో ఒక 40-50 ఏళ్ళు వచ్చినాక కుటుంబంతో మంచిగా హ్యాపీగా ఉండాలా, పిల్లలు మంచిగా చేయాలని ఉంటాడు. కానీ 30-40 ఏళ్ళు రాగానే క్యాన్సర్, పక్షవాతం, హార్ట్ అటాక్, ఆ ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్ అయిపోతుంది. అవునా కదా? ఎందుకంటే నిజం చెప్తున్నా, మీరు ఇంతమంది వచ్చారు కదా, నాకు బాధ అవుతుంది. నేను చెప్తూనే ఉన్నా, నేను ఎందుకు చెప్తా ఇవన్నీ వీడియోస్? ఇక్కడ నన్ను వీడియోలో చూసి వచ్చిన వాళ్ళు ఎంతమంది గానుగ నూనె వాడుతారు? ఇప్పుడు ప్యాకెట్ నూనెలు ఎంతమంది వాడుతారు? ఇప్పటికీ ప్యాకెట్ నూనె వాడుతున్నారు. నేను చెప్పి లాభం ఏముందమ్మా? ఏం లాభం? నాకు ఇదేం పెద్ద లక్షల ఫాలోవర్స్, సారీ, ఎందుకంటే